హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆధార్ ఓటీపీకి సంబంధించిన ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారు కదా. గ్రూప్ డికి సంబంధించిన వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు మనకు ఆధార్ ఇచ్చినా కూడా జనరేట్ ఓటీపీ దగ్గర ఓటీపీ అనేది రావట్లేదని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా దీనికి సంబంధించి రెక్టిఫై అవుతుంది అనుకుని నేను వీడియో అయితే చేయలేదన్నమాట. సో బట్ స్టిల్ ఇంకా కంప్లీట్గా అయితే రెక్టిఫై అవ్వలేదు. కొంతమందికి అయితే ఓటీపీస్ వస్తున్నాయి అంటున్నారు. సో కంప్లీట్గా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఏం చేయొచ్చు, ఏంటి పాసిబిలిటీ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. సో ఆల్రెడీ క్లాసెస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం బిజీగా ఉండి ఈ వీడియో అయితే కొంచెం డిలే అయింది. సో సారీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ మనకి ఇష్యూ మెయిన్గా ఏమవుతుందంటే, అప్లై చేస్తున్న వాళ్ళు మెయిన్గా క్రియేట్ అండ్ న్యూ అకౌంట్ ఉంటుంది కదా. సో వాళ్ళకి వచ్చేటప్పటికి మెయిన్గా ఆధార్ నెంబర్తో వెరిఫై అయితే చేసుకోవాలి కదా. అప్పుడు ఆధార్ నెంబర్ ఇస్తే అక్కడ జనరేట్ ఓటీపీ ఇస్తే మనకి ఏంటంటే ఓటీపీ అన్నది రాలేదన్నమాట కొంత టైం వరకు. ఓకే, సో ఇప్పుడైతే ఓటీపీ వస్తుంది అంటున్నారు. బట్ ఆ ఓటీపీని వెరిఫై చేస్తుంటే వెరిఫై అవ్వట్లేదు అంటున్నారు. సో మీ కేసు ఏంటి, యాక్చువల్గా అసలు మీకు ప్రజెంట్ ఏం జరుగుతుంది అన్నది కింద అయితే కామెంట్ చేయండి. రెక్టిఫై అయితే రెక్టిఫై అయిందని కామెంట్ చేయండి. ఆర్ మీకేమన్నా ఇంకా బెటర్ సొల్యూషన్స్ వస్తే కూడా కింద అయితే కామెంట్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ అయితే దీనికి సంబంధించి మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లోడ్ అంటే సర్వర్ మీద ఎక్కువ లోడ్ అయితే ఉండటం వల్ల ఓటీపీస్ అయితే జనరేట్ కావట్లేదు అని అయితే అంటున్నారు. బట్ అదొక్కటనే కాదు, కంప్లీట్గా దీనికి సంబంధించి సమ్ హ్యాండ్లింగ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ ఉంటుందన్నమాట. ఓకేనా, అప్లై చేసేటప్పుడు హెల్ప్ డెస్క్ ఉంటుంది. మోస్ట్లీ మెయిన్ మీరు చేయాల్సింది ఇప్పుడు నైట్ ఏదైతే 12 తర్వాత మీకు 12 to మార్నింగ్ 6 లోపు మీరు బ్రేక్స్ అప్పుడప్పుడు ర్యాండమ్గా టైమ్స్లో, అంటే ఎగ్జాక్ట్గా 1 o'clock 2 o'clock ఇలా కాకుండా మధ్యలో ఏదైనా ర్యాండమ్ టైంలో 1కి 2కి మధ్యలో కానీ లేదా 2కి 3కి మధ్యలో కానీ అప్లై చేస్తే కొంతవరకు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు సర్వర్ మీద లోడ్ ఆ టైంలో కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అదే మళ్ళీ మీరు ఎగ్జాక్ట్ 1 o'clock 2 o'clock అలా ట్రై చేస్తే కూడా ఆ టైంలో కూడా వేరే వాళ్ళు ట్రై చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మధ్యలో అయితే ట్రై చేయండి. హోప్ఫుల్లీ వర్కౌట్ అవ్వచ్చు. ఒకవేళ వర్కౌట్ అయితే రేపైతే కామెంట్ చేయండి. అండ్ వర్కౌట్ అవ్వకపోతే, అండ్ ఇంకోటి కొంతమందికి లాగిన్ కూడా అవ్వట్లేదు అంటున్నారు. ఓకేనా, సో లాగిన్ అవ్వని వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కాగ్నేటో మోడ్, ఓకేనా, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇన్కాగ్నేటో మోడ్లో అయితే ఓపెన్ చేయండి, లేదా క్యాష్ అన్నది రిమూవ్ చేసుకోండి. ఓకే, సో ఇన్కాగ్నేటో మోడ్లో ఎట్లా ఓపెన్ చేయాలన్నది ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు మీ బ్రౌజర్ దగ్గర కింద ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇన్కాగ్నేటో మోడ్ అని అయితే చూడొచ్చు. ఓకేనా, సో ఇన్కాగ్నేటో అంటే మీకు ఇక్కడ ఏంటంటే డేటా మీ హిస్టరీ అన్నది తీసుకోదు అండ్ రికగ్నైజ్ చేయదు అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుద్ది. ఇక్కడి నుంచి మొత్తం వెబ్సైట్ అన్నది మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి లాగిన్ చేసుకుంటే వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరికైతే లాగిన్ అవ్వట్లేదో వాళ్ళకి. ఓకేనా, లాగిన్ అవ్వని వాళ్ళు ఇన్కాగ్నేటోలో కానీ లేకపోతే క్యాష్ అన్నది రిమూవ్ చేసుకుని ట్రై చేయండి. మ్యాక్సిమం లాగిన్ అయితే అవుతుంది. ఒకవేళ అప్పటికి అవ్వకపోతే మీరు బ్రౌజర్ అన్నది మార్చండి. ఓకేనా, సో క్రోమ్లో చేస్తున్న వాళ్ళు వేరే బ్రౌజర్స్ మ్యాక్సిమం అయితే వర్కౌట్ అయిపోతుంది ఇన్కాగ్నేటో కానీ క్యాష్ రిమూవ్ చేస్తే కానీ. ఓకేనా, సో దాని గురించి కూడా కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే, సో మీకు rrbapply.gov.in వెబ్సైట్లోకి వెళ్తే మీకు కింద ఇక్కడ హెల్ప్ డెస్క్ ఫర్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. ఒకసారి అదైతే చూడండి. అక్కడ మీకు నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ నెంబర్స్కి రేపు ఒకసారి 10 AM to 5 PM మధ్యలో కాల్ అయితే చేయండి. ఓకేనా, సో కాల్ చేయండి. ఒకవేళ అది దాంతోపాటు మీరు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి ఉంది కదా, ఆ మెయిల్కి కూడా మెయిల్ పెట్టండి. కంప్లీట్గా మీకున్న ఇష్యూ ఏంటి అన్నది, ఈ ఇష్యూ అనే కాదు, మీకు వేరే ఇష్యూస్ ఏమన్నా కూడా అప్లై చేసే ప్రాసెస్లో దాని గురించి అక్కడ మెయిల్ పెట్టచ్చు. ఓకేనా, సో ఎలాగో మనకి 22nd వరకు టైం ఉంది. యాక్చువల్గా అంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం అయితే ఉంది. బట్ లాస్ట్కి వచ్చేటప్పటికి సర్వర్ మీద లోడ్ అయితే ఎక్కువైపోద్ది, ఎక్కువ మంది ట్రై చేస్తుంటారు. కాబట్టి మనం ముందే అప్లై చేసుకోవడం బెటర్. సో హోప్ఫుల్లీ రేపు మ్యాక్సిమం రెక్టిఫై చేసే ఛాన్స్ ఉంది, ఆర్ ఏదో ఒక అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. లేదా నైట్ మీరు ట్రై చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, సో దాంతోపాటు మీరు మన గ్రూప్ డి నోటిఫికేషన్లో ఇక్కడ మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారు అన్న దగ్గర వెబ్సైట్ అడ్రస్, టెలిఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జోన్కి సంబంధించి కూడా రిపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, సో ఇది మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన నెంబర్. ఒకసారి అక్కడ కూడా కనుక్కోవడానికి ట్రై చేయండి రేపు మార్నింగ్. అండ్ మ్యాక్సిమం వర్కౌట్ అవ్వకపోతే ఇవన్నీ చేయొచ్చు. అండ్ ఫైనల్గా
మనం లాస్ట్గా అయితే ఇక్కడ మనం ట్విట్టర్లో కూడా మనం అయితే ఇష్యూని రైజ్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా మీరు హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చి వాట్ ఎవర్ హ్యాష్ ట్యాగ్ అంటే మీరు ఎక్కువ మంది ఒకటే హ్యాష్ ట్యాగ్ వాడితే బెటర్ అనమాట. ఆర్ఆర్బి గ్రూప్ డి, ఓకేనా, గ్రూప్ డి ఆధార్ ఓటీపీ ఇష్యూ అని అయితే మీరు ట్రెండ్ చేస్తే బెస్ట్. కొంచెం ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది ఒకవేళ మిగతా వాటిలో రిజల్ట్ రాకపోయినా. సో ఇవన్నమాట మనకున్న పాసిబిలిటీస్. హోప్ఫుల్లీ మనకి రేపు రైల్వే నుంచి అప్డేట్ రావచ్చు. అండ్ ఒకవేళ ఇష్యూ ఎక్కువ రోజులు కనుక పెర్సిస్ట్ అయితే మీకు ఎక్స్టెండ్ కూడా చేసే ఛాన్స్ ఉంది, ఓకేనా. బట్ అవన్నీ మనకి సెకండరీ అనమాట. ఎక్స్టెండ్ చేస్తారా లేదా అన్నది మనకైతే తెలియదు. కాబట్టి మీరైతే మీ అండ్ నుంచి కాల్ చేయటం, ఈమెయిల్ చేయటం, ట్విట్టర్లో రైజ్ చేయటం అయితే చేయండి. అండ్ నైట్ కూడా ట్రై చేయండి. ఇష్యూస్ ఉన్న వాళ్ళు క్యాష్ అన్నది రిమూవ్ చేసుకుని ఇన్కాగ్నేటో మోడ్లో అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి, వెరిఫై చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇవైతే పాసిబుల్ సొల్యూషన్స్ మనకున్నవి. సో దీనికి సంబంధించి మీరు చేసిన తర్వాత మీకు ఏం రిజల్ట్ వచ్చింది అన్నది కూడా కింద అయితే కామెంట్ చేయండి. రేపు దీని మీద ఏదైనా అప్డేట్ ఉంటే కూడా నేను వీడియో అయితే చేస్తాను, ఓకేనా. అండ్ మీరు కనుక గ్రూప్ డి కానీ లేదా రైల్వేకి కానీ సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే మీరు క్లాసెస్ అయితే మన యాప్లో తీసుకోవచ్చు. మీరు ఇండివిజువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ తీసుకోవచ్చు. లేదా గ్రూప్ డికి సెపరేట్గా తీసుకోవాలన్నా లేదా ఏఎల్పి సెపరేట్గా తీసుకోవాలన్నా సో ఎన్టీపీసీ లెవెల్ క్లాసెస్ అయితే ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే మీకు ఎక్స్ట్రాగా ఉన్న కోర్సెస్ మీద 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆల్రెడీ 299 ఉంది, ఇంకా తక్కువకి వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఇచ్చాను. జెన్యున్ అప్డేట్స్ ఫాస్ట్గా కావాలి అంటే కింద అయితే మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడ జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ ఫాస్ట్గా ఇస్తాను. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ ఫైనల్గా తప్పులు లేకుండా ఇప్పుడు మీరు గ్రూప్ డి కనుక అప్లై చేయాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ఆల్రెడీ చేశాను. అండ్ స్క్రీన్లో ఇస్తాను. అప్లై చేసే ముందు ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఎర్రర్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి అని కూడా నేను వీడియో అయితే చేశాను అనమాట. అలాగే సేఫ్ జోన్ రిలేటెడ్ వీడియో చేస్తాను. ఒకసారి మన ఛానల్ని అయితే చెక్అవుట్ చేయండి. మీకు డీటెయిల్ ప్రతి దాని మీద దొరుకుతుంది. అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అప్లై ప్రాసెస్ కంప్లీట్గా 2 వీడియోస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ 2 వీడియోస్ చూడడం వల్ల ఆ 2 వీడియోస్ కూడా చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంత గైస్. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ అండ్ వ్యూస్ ఉంటే ఇటువంటి వీడియోస్ని రెగ్యులర్గా తీసుకురావడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో దట్ ఏదైనా వీడియో నేను అప్డేట్ కానీ ఏదైనా పెట్టిన వెంటనే క్లాసెస్ కానీ మీకు ఫాస్ట్గా అయితే రిసీవ్ అవుతాయి. సో ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.